తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ముంబైలో సెటిల్ అయిన, ముంబైలో బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన, అలాగే డౌన్ సౌత్ మలయాళం తమిళ్లో కూడా చేసిన వీరి తెలుగు ఎక్కడా చెక్కు చెదరలేదన్నమాట. ఎంత ముచ్చటగా ఆ యాస కూడా ఆంధ్ర యాస ఎంత బాగుంది అంటే జరీనా వాహిబ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను, నాకు తెలుగు వచ్చింది చాలా మందికి తెలియదు. నాకే తెలియదు యాక్చువల్లీ. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వరకు మీకు ఇంత చక్కటి తెలుగు వచ్చి నాకు తెలియదు. అది నేను షూటింగ్ చేసేటప్పుడు కూడా అందరూ అయ్యో మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారా అంటే, నేను పుట్టింది పెరిగింది అందరూ తెలుగు వాళ్ళ మధ్యలో. బికాజ్ ఐ లవ్ ఆంధ్ర అండ్ ఐ లవ్ తెలుగు మూవీస్. వన్స్ అపాన్ ఎ టైమ్, అప్పుడు మొబైల్ లేదు. యూ విల్ నాట్ బిలీవ్, నేను చాలా బిజీగా ఉండేదాన్ని బాంబేలో. అయినా సినిమాలు చూడడానికి నేను వచ్చి 3 రోజుల్లో 6 సినిమాలు చూసి వెళ్ళేదాన్ని. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కాబట్టి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వలేదు. హైదరాబాద్ వచ్చేవారా డైరెక్ట్? హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. దెన్ వాళ్ళ ఇంట్లో ఉండి నేను అయ్యో జరీనా కహా మిలేగి, ఏదో పిక్చర్ ఖతం होने के बाद ही मिलेगी, లైక్ దట్. కానీ మా జనరేషనే తీసుకోండి, మాదంతా మిక్స్డ్ జనరేషన్ అనమాట. అంటే వాట్సాప్ జనరేషన్ అనండి మీరు, లేదా కంప్యూటర్స్ జనరేషన్ అనండి. మా తెలుగు అంతా అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి, లేదా మైకుల ముందు మాట్లాడి అంతా తుకడా అయిపోయింది అనమాట. మేమే మీ అంత చక్కటి తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మీరు ముంబైలో ఇన్నేళ్ళుగా ఉండి అధికంగా హిందీ మూవీస్లో నటిస్తూ ఎక్కడ అసలు ఆ యాస పోలేదు, పదాల ఉచ్చారణ పోలేదు. ఎలా? ఎందుకంటే అంటే ఇంట్లో కూడా తెలుగు మాట్లాడరు కదా? మాట్లాడతామండి. మా సిస్టర్స్ అందరూ మేము తెలుగు, మేము ఎప్పుడు మాట్లాడినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాం. ఓకే. మా పిల్లలు దే అండర్స్టాండ్ తెలుగు, బట్ దే కాంట్ స్పీక్. ఓకే, సూపర్. సో ఫైనల్లీ ఇప్పుడు మిమ్మల్ని మేము ఎక్కువగా తెలుగు సినిమాల్లో చూడబోతున్నాం. ఆఫ్టర్ దేవరా ప్రభాస్ గారి మూవీలో చేస్తున్నారు, అలాగే చిరంజీవి గారి మూవీలో చేస్తున్నారు. ఒక్కసారి సినిమాల గురించి, మన తెలుగు సినిమాల గురించి చెప్పండి. నాకు ఫస్ట్ నా పిక్చరు గాజుల కృష్ణ గారితో చేశాను. ఆదుర్తి సుబ్బారావు గారు నాకు తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత నేను మళ్ళీ విజయ నిర్మల్ గారితో 2 పిక్చర్ చేశాను. షీ డైరెక్టెడ్. One was with Mr. Nageshwar sir, Hema Hemilu, and one was Prema Chesini Pelli Chandramohan గారితో. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది. దెన్ ఐ వాజ్ వెరీ బిజీ. బాంబేలో చాలా సినిమాలు చేస్తూ మలయాళం కూడా చేస్తున్నాను. అయినా తెలుగులో ఎవరన్నా పిలిస్తే బాగుండు అనుకునేదాన్ని. ఆ తర్వాత నాకు ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు రక్త చరిత్రలో తీసుకున్నారు. మా షార్ట్ అయిన తర్వాత అలా చూసారు ఆయన. చూసిన తర్వాత నేను వెళ్ళిపోయాను రూమ్కి. సితారా ఉంది కదా రామోజీలో, ఐ వాజ్ స్టేయింగ్ దేర్. రాత్రి నాకు 12ంటికి ఏదో మెసేజ్ వచ్చినట్టు అనిపించింది. పొద్దున్న చూద్దాంలే అని పొద్దున్న చూశాను. చూస్తే రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ నేను ఎప్పుడు మర్చిపోలేను. హీ సెడ్, ఐ రియలీ రిగ్రెట్ మై సెల్ఫ్, హౌ కమ్ ఐ డింట్ వర్క్ విత్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అని. అబ్బా. అంటే ఆయనకి నేను చాలా, అంటే హీ లైక్డ్ మై వర్క్. రామ్ గోపాల్ వర్మ గారితో కూడా నటించడం అనేది అదొక అనుభూతి అనమాట. ఆయన డైరెక్షన్ వేరు, మంచి డైరెక్టర్. ఆయన చూడడానికి అరగంట గా కనిపిస్తారు. లేదండి, నాతో హీ వాజ్ వెరీ వెరీ నైస్. అరగంటగా కనిపించరు. హీస్ వెరీ ఫ్రాంక్. మేబీ అనిపిస్తారు ఫ్రాంక్నెస్, కొన్నిసార్లు అరగెన్స్ గా అనిపించచ్చు, కానీ హీస్ వెరీ నైస్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అది చాలా అవసరం. ఆయనే అని కాదు, నేను ఇప్పుడు చేసే డైరెక్టర్స్ అందరూ దే ఆర్ వెరీ పర్టికులర్ వాట్ దే వాంట్. ఎప్పుడైనా బాధ అనిపించేదా మీకు, నా తెలుగు ఇండస్ట్రీ నుండి నాకు కాల్స్ రావట్లేదని మీరు బిజీగా ఉన్న రోజుల్లో? అనిపించేది, అయ్యో నాకు మలయాళం, ఐ డిడ్ 29 మలయాళం మూవీస్. అందులో నుంచి ఒక సినిమా వచ్చేసి ఆస్కర్కి వెళ్ళింది. నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అనిపించింది, ఆస్కర్లో వెళ్ళడం అంటే ఎంత పెద్ద మాట అండి. దొరకలేదు అవార్డు, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అక్కడ వెళ్ళిన తర్వాత ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ద కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, ఐ కాంట్ టెల్ యూ. కానీ మలయాళం పిక్చర్ మేము అందరం వెళ్ళాం. సూపర్. ఆస్కార్ వెళ్ళినప్పుడు మీ అనుభూతి ఏంటి, ఎలా ఉన్నింది అక్కడ? ఎలా ఏంటి, నేను అసలు ఎక్కడ వచ్చేసాను అలా అనిపించింది. చాలా. ఏ సినిమాకి అది? ఆదాం ఇండే మగన్ అబ్బు, అంటే ఆదాం కా బేటా అబ్బు, ఆదాం కొడుకు అబ్బు అన్నమాట.
బ్యూటిఫుల్ మూవీ. ఓకే. దట్ గాట్ 5 నేషనల్ అవార్డ్స్, దట్ మూవీ. సూపర్. నార్మల్గా మీ జర్నీ చూస్తే ఆంధ్రాలో భీమునిపట్నం భీమిలిలో పుట్టారు. అవును. సినిమాల మీద మక్కువతో స్టార్ట్ అయింది, కానీ ఎప్పుడు మీరు హీరోయిన్ అవుదామని అనుకోలేదు. లేదు లేదు, నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకునేదానండి, భరతనాట్యం. అప్పుడు అనిపించేది నేను ఐ విల్ గో అండ్ డాన్స్ ఇన్ మూవీస్ అనుకునేదాన్ని. అని చెప్పి అప్పుడు నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పేపర్లో. లెట్ మీ ట్రై అని చెప్పేసి పంపిస్తే దే కాల్డ్ మీ ఫర్ ఆడిషన్. తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు, ఎందుకంటే ఆంధ్ర నుంచి ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్. అప్పుడు ఫ్రమ్ ఈచ్ స్టేట్ దే హ్యావ్ టు టేక్ 1 స్టూడెంట్ అంతే అప్పట్లో. అప్పుడు నాకు దొరికింది. నేను 2 years అక్కడ పనిచేశాను, అంటే యాక్టింగ్ నేర్చుకున్నాను. తర్వాత బాంబే వచ్చాను. బాంబే వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు షీజ్ ఇన్ టీన్స్, నా బड़ी है ना छोटी है, क्या करेंगे, तो सिस्टर के रोल्स मिल सकते हैं. मैंने कहा नहीं, मुझे डांस करना है फिल्म में. मैंने कहा इतनी छोटी बच्ची से कोई डांस नहीं करवाता है, तो आप एक काम करो, एक बहन का रोल है. देवानंद सर was making one movie called इश्क इश्क इश्क. I said why don't you go and meet him. जीनत अमान के 5 बहनें हैं. అంటే నేను వెళ్ళి కలిశాను. కలిస్తే దెన్ సెలెక్టెడ్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఫ్లైట్లో కూర్చున్నాను. ఫస్ట్ టైం నేపాల్లో షూటింగ్ అయింది. సో వి హ్యాడ్ వెరీ గుడ్ టైం. ఓకే. దట్ వాజ్ గుడ్. ఇప్పటికీ భీమ్లీ ఒక చిన్న ఊరే. అలాంటి చిన్న ఊరు నుండి ఒక అమ్మాయి బాలీవుడ్ కలలు కనిందా, లేకపోతే బాలీవుడ్కి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారా? ఇప్పటికీ అది చిన్న పట్టణమే, అది చిన్న ఊరు, కానీ ఇట్స్ బ్యూటిఫుల్ అండి, చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్. ఐ లవ్ భీమిలి. అక్కడ పుట్టాను. వైజాగ్లో మా నాన్నగారు పనిచేసేవారు. మా నాన్నగారు వాజ్ ఇన్ డిప్యూటీ సూపరింటెండెంట్ సెంట్రల్ ఎక్సైజ్లో. ప్రతి 2 yearsకి ట్రాన్స్ఫర్ అయ్యేది. అలాగా హోల్ ఆంధ్ర వీ ట్రావెల్డ్. కడప, కర్నూలు, విజయవాడ, చాలా ప్లేసులు మేము అక్కడ వెళ్ళి. తర్వాత రాజమండ్రి వచ్చినప్పుడు రిటైర్ అయిపోయారు. మీరు పుట్టింది మాత్రం భీమిలిలో. ఓకే. దెన్ వీ సెటిల్ ఇన్ రాజమండ్రి. కానీ ఎట్లా అంటే అప్పట్లో ఎలా ఒప్పుకున్నారు? ఈ ఆంధ్ర వాతావరణం అంతా సినిమాలకి అంత ఈజీగా ఒప్పుకునే వాతావరణం? మా నాన్నగారు చాలా బ్రాడ్ మైండెడ్. మా అమ్మ కొంచెం నేనన్నా మా అమ్మ मेरे को इसमें जाना है, पूना फिल्म इंस्टीट्यूट में जाना है అంటే చాలా షీ సెడ్ నో. తర్వాత మా పెద్దక్క చెప్పారు, అమ్మ దట్స్ ఆల్సో లైక్ స్కూల్, వెళ్తానంటే వెళ్ళనివ్వండి, డోంట్ స్టాప్ హర్, వాట్ షీ వాంట్స్ టు డూ, ఏం చేస్తానని అనుకుంటుందో అది చేయనివ్వండి. ఎంతమంది మీరు మొత్తం? మేము 4 sisters 1 brother. ఓకే. మీరు లాస్టా? నేను లాస్ట్ కాదు, నాది 3rd number. ఓకే. నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. సో వెళ్ళమని చెప్పారు. కానీ ఒప్పుకోవడం అనేది కొంచెం కన్సర్వేటివ్ ఫ్యామిలీలా అనిపిస్తుంది మీది. అంత కన్సర్వేటివ్ కాదులేండి. ఓకే. తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది, ప్రపంచం ఎలా ఉంటది అనేది అయితే అమ్మగారికి అవగాహన. నేను అమ్మకి చెప్పాను, అమ్మ విల్ ట్రై ఫర్ 1 year, దొరికితే సరే, దొరకకపోతే వెళ్ళిపోతాం. దట్స్ హౌ ఐ కేమ్ టు బాంబే. మీరు ఒక్కరే వచ్చారు? నేను అమ్మని తీసుకొచ్చాను. ఓకే. నేను అమ్మ ఒక పేయింగ్ గెస్ట్ లాగా ఇంత చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. అమ్మని అయ్యో మా రాజమండ్రిలో ఇంత పెద్ద ఇల్లు వదిలేసి ఏమిటి ఇక్కడ అంటే 1 year అని చెప్పేసి ఫైనల్లీ దెన్ ఐ గాట్ చిత్తూర్, మై ఫస్ట్ మూవీ. దట్ వాజ్ గోల్డెన్ జూబ్లీ మూవీ. ఆ పాటను ఎలా మర్చిపోగలరు అసలు? అంటే హిందీ రాని వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ పాట పెట్టుకొని ఎంతలా వినేవాళ్ళు అంటే ఆ మాధుర్యం కూడా. నన్ను చూసి అదే పాట పాడతారు చాలా మంది. అమేజింగ్. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ అనేది తెలియని ప్రపంచం, అది ఎలా ఉంటుందో తెలియదు. కంపేర్ టు టాలీవుడ్ చాలా ఫాస్ట్ పేస్ ఉన్న ఇండస్ట్రీ అది. మీరు అనుకున్నారా నేను ఇక్కడ సర్వైవ్ వెళ్ళడానికి? ఏమో వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదండి దేని మీదను, కానీ బస్ ఫిల్మోమే కామ్ కర్నా హై, దట్స్ ఇట్. దట్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్. అందరు అంటే చాలామంది చెప్పారు, అరే ऐसा होता है फिल्मों में, ऐसा होता है, ऐसा होता है, ऐसा एडवांटेज लेते हैं. टचवुड, यू विल नॉट बिलीव, गॉड इज देयर, nobody tried anything, it's not like that. అనవసరంగా మనుషులు చాలా. కానీ మ్యామ్ అంటే ఇలాగైపోయింది. అంటే అప్పట్లో కూడా అనేవాళ్ళు, అప్పుడు ఇంకా అంటే అప్పుడు మీడియా లేదు, వాట్సాప్ లేవు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఇవన్నీ బయటికి రాలేదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే అది. ఇక్కడ ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ పీపుల్. చెడు వాళ్ళు మంచి వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. కంపల్షన్ ఉండేదా?
ఏమిటి అప్పట్లో కంపల్షన్ ఉండేదా? దీని గురించి అంటే ఈ కైండ్ ఆఫ్ మనం ఇప్పుడు ఏవైతే నెగటివిటీ చూస్తున్నామో సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆ కైండ్ ఆఫ్ కంపల్షన్ ఉండేది అప్పుడు. ఇప్పుడన్నా చదువుకున్న వాళ్ళు వచ్చారు, డైరెక్షన్ సైడ్ కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, యాక్టింగ్ సైడ్ కానీ. ఇప్పుడు కొంచెం భయపడతారు సోషల్ మీడియాని, కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. అప్పట్లో అలా ఉండేది కాదండి, చాలా రెస్పెక్ట్ ఉండేది. మీరు సరైన ఇఫ్ యూ సూట్ ద రోల్ దెన్ ఓన్లీ దే యూస్ టు కాల్ యూ. ఇప్పుడేమిటి, ఇప్పుడు చాలా మారిపోయిందండి, ముందులా లేదు అసలు. ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ వాట్, బట్ అప్పుడే బాగున్నాయి అంటారా? అప్పుడే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదా? అవ్వలేదు, ఎప్పుడు అవ్వలేదు. సమ్టైమ్స్ ఐ చూస్తే ఏంటి ఇలా అంటారు అలా అంటారు, నాకు ఎవరు ట్రై చేయలేదు, ఐ దట్ బ్యాడ్, అయ్యో లైక్ జోక్ ఐ యూస్ టు థింక్. బట్ లేదు, చాలా మంచి. ఎప్పుడు అలాంటిది లేదు, అవ్వలేదు. మేబీ మీరు గ్రహించలేకపోయారేమో ఎవరైనా. లేదు లేదు, అసలు జీరో. లేదు, జీరో. That's a fortunate thing actually. That's God gift. Yeah. ఎందుకంటే Nobody tried anything with me, believe me. No. ఎందుకంటే బయట ఇంకే ఇండస్ట్రీ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్ ఏది తీసుకున్నా వాళ్ళకు ఒక భయం ఉంటుంది. నేను ఇలాంటి ఈ చర్య చేస్తే నాకు రెపర్కషన్స్ ఉంటాయి, దాని తర్వాత నేను పనిష్మెంట్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. బట్ ఇక్కడ పనిష్మెంట్స్ ఉండవు ఈ ఇండస్ట్రీలో. నోబడీ ఈజ్ అబౌవ్ యూ, యు ఆర్ అబౌవ్ ఆల్. ఏ కేటగిరీ ఆ కేటగిరీ యు ఆర్ ద అబౌవ్ ఆల్ అని ఫీల్ అవుతాం. సో అందుకని ఇక్కడ ఎక్కువ ప్రశ్నించే వాళ్ళు ఉండరు కాబట్టి ఇలాంటి ఎక్కువ జరుగుతాయన్న అపోహ ఉండిపోయింది. ఇప్పుడైతే చాలా ఉందని వింటున్నాను, నేను వింటూనే ఉన్నాను. మీరు ఎలా వింటున్నారో నేను అలాగే వింటున్నాను అంతే. బట్ వి ఆల్సో సీ ఇక్కడ ఐ డోంట్ నో. వెన్ ఐ వాజ్ అ హీరోయిన్, ఐ వర్క్డ్ యాజ్ అ హీరోయిన్ నియర్లీ 30 years. కానీ ఎప్పుడు నాతో ఎవ్వరూ ఏం అసహ్యంగా బిహేవ్ చేయలేదు. ఈరోజు దెన్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, దెన్ 10 years ఐ డింట్ వర్క్. 10 సంవత్సరాలు పని మానేశాను. తర్వాత దెన్ ఐ టోల్డ్ మై హస్బెండ్, ఐ సెడ్ ఐ వాంట్ టు వర్క్. ఐ సెడ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ వర్కింగ్, యూ వర్క్ అన్నారు. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్. దెన్ ఐఎమ్ గెటింగ్ మదర్ రోల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ మదర్ రోల్స్, వెరీ వెరీ హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.